ఏ ఊరు మీది? మాది ఇక్కడ నర్సంపేట. నర్సంపేట. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? జాబ్ ఉన్నది, మాకు జాబ్ చేస్తాం ఇక్కడ. ఏం జాబ్ చేస్తావు? మార్కెట్లో ఉంటాను నేను. పెళ్ళైందా? అవునవును. పిల్లలు ఎక్కడ ఉన్నారు? మీ భార్య? నర్సంపేటలో ఇక్కడనే లోకల్. ఏం జాబ్ చేస్తారు మీరు? నాకు ఇక్కడ మార్కెట్లో ఉన్నది, కూరగాయలు అవి పట్టుకొస్తుంది. పట్టుకొచ్చి పెట్టిపోతారా? నేను టైంపాస్ కాక ఇక్కడ ఊకుంటా. మీ పేరు? రమేష్ కుమార్. చదువుకున్నారా మీరు? గ్రాడ్యుయేట్ 3D డిజైనర్. కూర్చోండి కొంచెం సేపు. చెప్పండి. కింద పారేయద్దు అని అట్లా. తినండి అన్న. ఏం పేరు నీ పేరు? సాంబయ్య. సాంబయ్యనా? సాంబయ్య. ఏ ఊరు మీది? అందుకుతండ. అందుకుతండ. ఏం పని చేస్తాను? ఇవే ఏరుకుంటాను. మీకు గౌన్లో తాళ్ళు ఎక్కేది చెట్టు వెంకలు పడి ఇప్పుడు ఎక్కుతలేను. ఇవి ఏరుకుంటాను. మీ భార్య పిల్లలు ఎక్కడ ఉంటారు? భార్య పిల్లలు ఇంటికానే ఉన్నారు. మరి వాళ్ళతో ఉండవా నువ్వు? పెళ్ళిళ్ళైనా పిల్లలకు వాళ్ళు వెళ్ళిపోయారు అత్తారిళ్ళకు. ఒక మా భార్య పొలం చూసుకుంటుంది. నాకేం పని లేదు, చేత కాదు. కాలు ఇరిగింది చెట్టు వెంకలు పడి. చెట్లు ఎక్క చేత కాదు. రోజుకి ఎంత? 200, 300. 300. పొద్దున్న దానికి అయితే ఎన్ని సంవత్సరాల నుంచి చేరుతాను? 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. మరి ఎందుకు ఇంటికన్నా ఉండొచ్చు? మీ భార్య పొలం దగ్గర పని చేసి నీకు బుక్కలు ఉండి నీ ఆమెకు బుక్కలు పెడతాయి కదా. ఇంటికాడ పని లేకుంటే ఎట్లుంటావమ్మా? ఇంత పని అంతో ఇంతో చేయాలి. ఎవరైనా కానీ ఇంత పని చేయాలని మూటలు ఎత్తుకొని పోతాండే వాళ్ళు ఎన్న ఏమిటాయమ్మా? అత కూడా 5 కిలోలు ఉంటాయి, 5 కిలోలు ఉంటాయి. సరే సరే పోయేస్తా. ఏ ఊరు మీది? పాలకుర్తా. ఒక్కటే ఉంది నా దగ్గర, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. తెల్లాడిపోతుంది. ఎక్కడ ఉన్నది ముసలమ్మ? రెడ్డి కాదు ఇక్కడే. ఇక్కడనే ఉన్నదా? ఇక్కడే అమ్మ. మరి ఎందుకు ఇట్లా అడుక్కుంటాను? ఇప్పుడే వచ్చినా అమ్మ. ఇప్పుడే వచ్చినా? పాలకుర్తి కదా. ఎట్లా వస్తావు పాలకుర్తి నుంచి ఇక్కడికి? బస్సుకు వస్తావా? ఎన్ని రోజుల నుంచి అడుక్కుంటాను ఇట్లా? ఇవాళనే వచ్చిన బాపు. ఇవాళనే వచ్చినా? మీ ఆమె మరి అక్కడ ఉన్నది నాకు కూడా దెబ్బ తగిలింది బాపు. దవాఖానా పోయి చూపించుకోవాలని వచ్చిన. సరే మరి ఎండ కొడుతుంది కదా. పోతావమ్మా. ఓ మరి ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవు కదా. అవును పోతాను. ఏదైనా ఒక పని చేసుకొని ఇంటికానే ఉండాలి. అయ్యో బొక్క వెళ్ళిపోయింది, డాక్టర్కి చూపించాలని వచ్చిన. సరే సరే తిను మరి. మళ్ళీ మిలువ తీస్తలే సరేనా? తిను. नाम क्या? नाम मेरा तेलुगु नहीं आता आपको? महबी। आपका घर किधर? गाँव? आपका गाँव? ये गालपुर। गालपुर? शेषंगनपुर आ गया। आपको बेटी बेटा नहीं है? इसमें जाओ। इसमें जाओ। इसमें गया? मारिया डाको को मारिया। कई को रो रहे? कई को नहीं रोना? कई को रो रहे? गलती खाना कौन डालती? वो पोटी है तो डालती वो पोटी। यहाँ काम करती नहीं, अरे वो पोटी। कौन सा काम करते हैं आप? आपका हस्बैंड नहीं है? कहाँ गई कि नहीं है? कितना साल से रहे इधर? कितना साल से रह रहे इधर? कितना साल से इधर रह रहे? ओके बाय. తాత అన్నం తిన్నావా? అన్నం తిన్నా. ఏ ఊరు తాత మీది? ఏ ఊరు మీది? మాది కరీంనగర్ రావాలా బిడ్డ. కరీంనగర్నా? కరీంనగర్ రావాలా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఏం లేదు బిడ్డ, నాకు ఇవ్వలేరు. మా ఇద్దరం ఇవ్వలేరు. గిట్నే ఇప్పటికే 7-8 ఏళ్ళ 10 ఏళ్ళ బిడ్డ. భార్య పిల్లలు ఇవ్వలేరా మీకు?
భార్య ఇట్లా లేదు నాకు కొడుకున్నాడు ఈడు పెళ్లి మీ కొడుకా కొడుకు 45 ఏళ్ళు ఉంటాడు పెళ్లి లేదు మేము 15 ఏళ్ళ ఊళ్ళో నుంచి వెళ్ళి అవునా ఓ అంతటికి పోయినాం తిరుపతి అక్కడక్కడ తిన్నాం ఇప్పుడు వచ్చి ఇంట్లోకి 15 రోజులు ఇడికి వచ్చి తిన్నామంటాను నీకు పింఛన్ వస్తుందా పింఛన్ వస్తుంది మనోరాల 2000 వస్తుంది మీ ఊరికి పోయి తీసుకుంటావా అక్కడ తీసుకుంటా మనోరాల వస్తుంది మనోరాల ఓటాకు అవన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయి ఆధార్ గిదార్ అన్నీ ఉన్నాయి మనోరాల సరే సరే తిను మరి తింటా పోయి వస్తా ఎక్కడ పడుకుంటావు నువ్వు ఈయన్నే అయ్యో మనోరాలు ఇంట్లో ఈడికి వచ్చి 15 రోజులే ఇప్పుడు చెప్పిన మనం ఇంట్లో 15 రోజులే ఈయనే పంటనం అంటున్నా నీకు అన్నం ఎట్లా అన్నం మీ ఫ్రెండ్లు కొందరు తెచ్చిస్తారు కొందరేమో మేము అటు పోతే హోటల్లో వాళ్ళే ఇంత ఇవంటే ఇస్తారు మాకు ఇవ్వాలి తెచ్చుకోకుండా పోతూ కొద్దిగా అయితే పోతే హోటల్ ఎవరన్నా మేమంటే మనోరాళ్ళు గటువంటి మనోళ్ళు చెప్తారు ఎవరన్నా కథ చెప్తారు కట్టిస్తారు తినమంటారు అవ్వ పోయి వస్తా సరే సరే అన్నా ఏం పేరు అన్న నీ పేరు సరే తిను అన్నం తిను పోయేస్తా రాజు మీ కాపల్లా మీరు మీ కొడుకా ఎన్నో కొడుకునే కొడుకు 45 ఇప్పుడు చెప్పినా మనం అదే ఎన్నో కొడుకు 45 నీ పెద్ద కొడుకా చిన్న కొడుకా ఒక్కడేనా బిడ్డలు లేరా నీకు బిడ్డలు లేరు సరే సరే చదువుకున్నా నీ కొడుకు అదే మనం చెప్తా మస్తు చదివిచ్చిన మొత్తం వెళ్తున్నా ఇంగ్లీషు హిందీ మొత్తం మంచి నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడదు బిఎస్సీయా నానా ఏంటి చెప్పు ఒక్క నిమిషం నేనే చెప్పడు నువ్వే చెప్తావా మస్తు చదివించి ఏ కాలేజీలో చదువుకున్నాడు అక్కడ మా ఊళ్ళోనే కరీంనగర్లో చదువుకున్నాడు ఒకసారి నాకు మాట్లాడతావు నేను అనుకోండి ఒక్క నిమిషం అడుగుతా హాయ్ వచ్చాని మాట్లాడరావా మాట్లాడొచ్చు కదా ప్లీజ్ యువర్ రాఫింగ్ ఈజ్ సో నైస్ ఎప్పుడా అంటే మాటలు రావా ఎట్లా కొద్దిగా వస్తాయా అయ్యా ఎప్పుడు పోయినాయి మాటలు మరి బంద్ అయినాయి చాలా రోజులే అట్లే మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఇద్దరికి ఇక వచ్చాం ఇక పరిస్థితి అంటే ఏం లేదు మనవరాలు మంచిగా దొరికినావు నేను సత్తా అనుకుంటున్నా చాలా రోజులే ఏది విషయం ముచ్చుకొని ఇక ఎన్నడు చస్తానేమో ఎందుకు సావాలనుకుంటాను ఇక ఉండేం లాభం అట్లా అనుకోవద్దు ఎప్పుడు అని చెప్తాను మావునికి ఉండేం లాభం చెప్పిగా ఉండేం లాభం అంటే మంచి చెట్టెత్తు కొడుకున్నాడు ఉన్నాడా పని చేసుకోమని చెప్పాలి 10-15 నిమిషాలు కోసపడితే జీనం పోద్ది మంచిగా ఇక ఏ బతుకుండదు అట్లా మాట్లాడొద్దు తాత ఎప్పుడైనా సత్తా తప్పదు కానీ ఇక బతుకుతాను ఇంకా కొన్ని రోజులు ఇకేందో అదేందో సత్తా అనుకుంటాను మనవాళ్ళ ఇక ఎన్నెళ్ళు లేదు ఇక సత్తా ఇంకొకటి చెప్పాలి నా మనవాళ్ళ మా బిడ్డవు మా ఊళ్ళే మా పాలెళ్ళు ఉంటారు పాలెళ్ళు మేము కాపలం నీకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నది మా పొలం ఇక 10-14 ఏళ్ళ ఆ ఊళ్ళో పోతలేను కానీ ఎప్పుడన్నా పోతే అన్ని వార్తలు తెలుస్తాయి ఉన్నది కానీ అది ఎక్కడుందో ఒకటే కన్ను ఈ కన్ను కనబడది ఇది ఒక్కటే నువ్వు ఇట్లాంటి పరిస్థితికి రావడానికి కారణం ఏంది అసలు కారణం ఏంటంటే నాకు మెదడు దెబ్బతిన్నది ఇంకా నీకు చెప్పలే చెప్పు ఇంకా మా ఊళ్ళో పాలోళ్ళు 4 వచ్చారు మా పెద్దయిన కొడుకులు ఏది తాగి మనోరాలు నేను గమ్మత్ కొత్త విషయాలు 4 వచ్చారు మన నడిపిన కొడుకు పెద్దనైన కొడుకు ఇంకోటి ఇద్దరు పెద్దనైన కొడుకులు ఎందుకంటే వాళ్ళకు భార్య ఉంది పిల్లలు అందరు ఉన్నారు పులులు మళ్ళీ ఇంకొకటి మనోరాల కానీ ఇక బతికేం లాభం ఒక్కనాడే సత్తా ఇప్పటికి 5-6 సచ్చి ఒక్కనాడు సత్తా అయిపోయి భార్య పిల్లలు అన్నం పెట్టరు ఏం పెట్టరు అని అట్లా వచ్చారు ఇంకోటి చెప్పండి మనోరాల ఏమన్నావు కదా నా విమానంగా
మా అన్న బిడ్డ నీ తీర ఉంది హైదరాబాద్. ఎవరు ఇవాళ రేపు నువ్వు మనోరాలు కాలుతానావు కానీ నేను ఇప్పటి వరకు మనోరాల మన దగ్గర వాళ్ళకి ఎవ్వరి దగ్గరకు నేను మనోడా నువ్వు కూడా హైదరాబాద్లో నీ నేను పోలే 4 అంతస్తుల మా అన్న బిడ్డకు 4 అంతస్తుల బంగ్లు ఉన్నదట. కొడుకు అమెరికాలో ఉంటాడు. అంతవరకే తెలుసు, నేను పోను. తాయి సచ్చింది అంటే ఇప్పుడు అయ్యో సేమ్ నీ వాళ్ళనే ఉంటుంది. చంద్రకళ కొడుకు విక్రమ్ అమెరికాలో ఉంటే సచిన్ రోజు వాళ్ళ భర్త పిలిపించినాడు. అమెరికాలో ఉండే అది చచ్చిపోయింది. ఎందుకు రబ్బర్ కట్టుకున్నావు ఇవన్నిటికి కాళ్ళకి? అయ్యా ఎందుకు కట్టుకున్నావు రబ్బర్లు? కొద్దిగా గుంజుతో పెట్టుకున్నావు కానీ అవ్వా అట్లా అందరూ అట్లా. నేను కూడా అత్త మంచిగా మాట్లాడించి చివరి కొరకు నువ్వు మనోరాల సత్తా నీ సచ్చుడుకున్నావు వాడైతే సత్తా ఎందుకంటాను సావద్దు. సత్తా వచ్చినప్పుడే పోవాలి. అది కరెక్టే కానీ ఇప్పుడు ఈ గోసేంది ఒక్క 15 ఇప్పుడు మా రాజానంటే గిట్లుంది పులి 4 చచ్చారు మా పాలోళ్ళు. మరి వాళ్ళకేంది మనోరాల ఆశకి వస్తుంది. ఇక వాళ్ళు ఏమనుకున్నారో ఏమో భార్య పిల్లలు బిడ్డలు కొడుకులు భార్య అన్నం. అయ్యో ఇంకోటి మా అక్క భర్త ఊళ్ళోనే ఇచ్చినాం. మా అక్క భర్త ఇద్దరు. ఎంతమంది అక్క చెల్లెలు? మేము ముగ్గురు అన్నదమ్ములు అవ్వ అయ్యా ప్రేమ కన్నీ అడగని 3 అక్క చెల్లెళ్ళు, ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కయ్యలు. అంత కథ. మా అన్న నువ్వేం పని చేసేది ఉండే ఇంత ముందుకు? నేనా మనోరాల ఇక నువ్వు కొట్టేపోతావు నన్ను. ఎందుకంటే కొట్టేపోతావు. బొగ్గుపై పని చేసి నువ్వు ఇచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చినావు అర్థమవుతుంది. ఇక వచ్చిందంటే నాకు మనసు మైండ్ పని లేదు. సరే మరి బొగ్గుపై పని చేసినప్పుడు నీకు పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ వస్తుంది కదా. 20-30 ఏళ్ళ నేనే ఇడిచిపెట్టిన మైండ్ పని చేయక. సరే పోయేస్తా మరి. మంచిగా సరే.